కానీ బాహుబలి వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వచ్చేసినాయి సార్. Yeah. పార్ట్ 2 అలవాటైంది మనకి. అవును. అది చాలా పెద్ద అడ్వాంటేజ్. కానీ అప్పుడు మీరు అనుకుని చేసిన పని అయితే కాదు కదా. అంటే బిగినింగ్ స్టోరీ రాసినప్పుడు ఇట్ వాజ్ బిగ్ స్టోరీ. సో అంటే ఒకే పార్ట్ తీద్దాం అనుకున్నాము, బట్ ఎంత ట్రై చేసినా కూడా ఒక పార్ట్లో చేస్తే వీఆర్ మిస్సింగ్ అవుట్ సో మెనీ థింగ్స్. సో అందుకు 2 పార్ట్లు చేస్తే జస్టిస్ ఉంటుంది స్టోరీకి అని. సో ఇట్ వాజ్ అ బ్రేవ్ డిసిషన్. అంటే ఒక ప్రొడ్యూసర్ అలాంటి ఒప్పుకోవడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్. అంటే సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ ఆడదో తెలియదు, సెకండ్ పార్ట్ కోసం చేద్దామని ముందే. సో వీఆర్ యాక్చువల్లీ షూటింగ్ కూడా ఒకేసారి చేద్దాం అనుకున్నామండి. సో బట్ ఒక 60% షూట్ అయిన తర్వాత ఏమర్థమైందంటే 2 పార్ట్లు తీయడము మన రిలీజ్ డేట్కి దగ్గరలో కష్టం అని చెప్పి దెన్ వీ స్టాప్డ్ అండ్ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ ఒక ఫస్ట్ పార్ట్ తీసి దెన్ ఆఫ్టర్ దట్ లక్కీలీ లైక్ అంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత దెన్ వీఆర్ యాక్చువల్లీ హ్యాపీ. కానీ బాహుబలి రిలీజ్ డే రోజున ఫస్ట్ డే వచ్చిన టాక్ ఒకటి ఉంది కదా, అది అందరిని భయపెట్టేసింది. అంటే ఎలా అంటే అండి, సడన్లీ సినిమాకి ఒక కంప్లీషన్ ఉంటుందండి ఎప్పుడు. సో చాలామంది మనం ఏ సినిమా చూసినా కూడా ఒక ఫైనల్లో క్లైమాక్స్లో అదంతా అయిపోవాలి. సో ఇదేంటంటే సడన్లీ లైక్ ఒక పెద్ద షాక్ లాగా. అంటే అంతవరకు నమ్మకస్తుడుగా ఉన్న కట్టప్ప సడన్లీ బాహుబలిని చంపే షార్ట్ చూపిస్తే జనాలకు ఏంటిది సడన్లీ ఇదెందుకు అయింది, అక్కడ సినిమా ఆపేసరికి లైక్ పీపుల్ వెరీ డిసప్పాయింటెడ్. అంటే చాలామంది సినిమా నచ్చింది, అన్నీ నచ్చాయి, కానీ ఆ ఎండింగ్ చాలా డిసప్పాయింటింగ్లో బయటకు వచ్చిన తర్వాత కొంతసేపు వాళ్ళకి అర్థం కాలేదు. సో దట్స్ వై దట్ ఫస్ట్ డే ఆ టాక్ అలా వచ్చింది. బట్ డెఫినెట్లీ అండి చాలా ఇట్ వాస్ ఎ వెరీ టెన్స్డ్ మూమెంట్. సో అంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడిన తర్వాత కూడా సినిమా జనాలు నచ్చకపోతే అది కొద్దిగా సో అలా ఉండేది. బట్ లక్కీలీ లైక్ ఆఫ్టర్ ద ఫస్ట్ డే దెన్ పీపుల్ స్టార్టెడ్ లైకింగ్ అండ్ దెన్ బికేమ్ లైక్ అంటే వీ నో ఎవ్రీథింగ్ వాట్ హ్యాపెండ్. అది పార్ట్ 2కి మాత్రం అలాంటి కంప్లైంట్ ఎక్కడ లేదు. అది ఫస్ట్ డే 1 అది బ్లాక్ బస్టర్. అంటే అదే అండి సీక్వెల్స్కి ఉన్న అడ్వాంటేజ్ అంటే ఒకటి ఏంటంటే ఫస్ట్ ఏదైనా సినిమా నచ్చితే సెకండ్ పార్ట్కి యూ ఆల్రెడీ హ్యావ్ అ సెట్ ఆఫ్ ఆడియన్స్. అంటే ఆడియన్స్ ఆల్రెడీ ఉంటారు. సో వాళ్ళకు మీరు సాటిస్ఫాక్టరీ ఎండింగ్ ఇస్తే దెన్ దే విల్ బి లైక్ వెరీ హ్యాపీ. సో సెకండ్ పార్ట్ అది జరిగింది అండి. ఇంకేంటంటే కథ కంప్లీషన్ జరిగింది. సో దే ఆర్ లైక్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. జనరలీ ఏంటంటే సీక్వెల్స్ జనరలీ ఆర్ నాట్ వెరీ బిగ్ హిట్స్ అండి. బట్ ప్రాబబ్లీ బాహుబలి వాజ్ వన్ ఫిల్మ్. సో సెకండ్ పార్ట్ వాజ్ బిగ్గర్ హిట్ దెన్ ఫస్ట్ పార్ట్. యాక్చువల్గా బాహుబలి సీక్వెల్ అని కూడా అనలేము. అది పక్కా పార్ట్ 1 పార్ట్ 2 ఎగ్జాక్ట్లీ కదా. మిగతా సీక్వెల్స్ ఇది మాత్రం పార్ట్ 1 పార్ట్ 2. ఎందుకంటే ద హోల్ స్టోరీ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్ అండ్ అది అలా చేసాం కాబట్టి అది పార్ట్ 1 పార్ట్ 2.